ఈ కర్రీ ఫ్లాప్ అయితే వీడియో లైట్ తీసుకుందాం అనుకున్నా, కానీ ఇది సూపర్ హిట్ అయింది. అందుకే రెసిపీ పోస్ట్ చేస్తున్నా. అలా అని ఇదేదో న్యూ రెసిపీ కాదులేండి, రెగ్యులర్గా చేసేదే. ప్రాసెస్లో ముందుది వెనకది ముందు చేసా అంతే. ఫస్ట్ 1/2 కిలో చికెన్ని తీసుకొని వాష్ చేసి మ్యారినేషన్ కోసం అందులో కొంచెం ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ పెరుగు, ఒక సగం నిమ్మకాయని పిండి బాగా కలుపుకోండి. ఇందులో నిమ్మకాయ పిండిన వీడియో క్లిప్ మిస్ అయింది, జస్ట్ ఇగ్నోర్ ఇట్. ఈ చికెన్ని కాసేపు పక్కన పెడదాం బాగా కలిపేసి. ఇప్పుడు మసాలా పౌడర్ కోసం పాన్ తీసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మిరియాలు, 4 లవంగాలు, 2 యాలకులు, ఒక 4-5 ఎండుమిర్చి, 1 ఇంచు దాల్చిన చెక్క వేసి కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ రోస్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 1 స్పూన్ గసగసాలు వేసుకోండి. ముందే వేసామంటే ఆ ప్యాన్ వేడికి గసగసాలు మాడిపోతాయి. సో ఇవన్నీ కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ని పక్కన ఉంచుకోండి. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి మగ్గించుకున్న తర్వాత అందులోనే ఒక 10-12 జీడిపప్పులు కూడా వేసి ఒక 1 మినిట్ ఉంచి తీసి అది కూడా మిక్సీలో ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. నెక్స్ట్ ఒక మీడియం సైజ్ టమాటా కూడా కట్ చేసుకొని సేమ్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి మగ్గించి దాన్ని కూడా మిక్సీ బట్టి ప్యూరీ లాగా చేసేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో 1/2 ఇంచ్ అల్లము, ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసి ఇది కూడా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉండే గిన్నె పెట్టి అందులో 4 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ అందులో వేసి మూత పెట్టి అది బాగా కుక్ అవ్వనివ్వాలి. వాటర్ అస్సలు వేయొద్దు. కుక్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్, టమాటా పేస్ట్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసి కలిపి లిడ్ క్లోజ్ చేసేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేయాలి. యూజువల్గా అయితే ఆనియన్ అండ్ టమాటా పేస్ట్ ముందు వేసి అది మగ్గిన తర్వాత చికెన్ వేసి కుక్ చేసేదాన్ని. బట్ ఈరోజు చికెన్ ముందు వేసి తర్వాత ఈ పేస్ట్ వేసాను. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మసాలా అన్నిట్లో ఎక్కడ కూడా ధనియాలు అండ్ కొబ్బరి యూస్ చేయలేదు. రెగ్యులర్గా అయితే ధనియా పౌడర్ లేకుండా ఇంతవరకు ఎప్పుడు చికెన్ చేయలేదు. నెక్స్ట్ ఇంకా మన మసాలా పౌడర్ కూడా వేసుకొని బాగా కలిపి కొంచెం టేస్ట్ చూస్తే నాకు కారం తగ్గింది అనిపించింది, అందుకే 1 స్పూన్ కారం పొడి కూడా వేసి కలిపేసా. అలా మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచి తీస్తే మన చికెన్ కర్రీ రెడీ. ఫైనల్గా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేస్తే మన పని అయిపోతుంది. టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నింది.